గ్రీటింగ్స్ అనేమో జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామ శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే ఆత్మీయంగా మనం ముందుకెళ్ళాలంటే ముందున్న నాయకులను చూడాలి. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారి దండను కొంచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ చూసారా, తా కొదన దీర్ఘం ఎంతో అంటే చాలా జాలి కనికరం. మళ్ళీ అతను ఎక్కడ చూడండి 10వ వచనం, ఓపికను మాదిరిగా పెట్టుకొనురి. అతని ఓపిక అంటే చాలా ఓపిక గలవాడు. యోబు గారు ఈ భూమి మీద అతనంత యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు ఎవరు లేని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అతను ఏం చేసిండు, ప్రతిరోజు అరుణోదయం లేచి వాళ్ళ పిల్లల క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం బలులు అర్పించిండు. ఆ కొత్త నిబంధన దేనికి సాదృశ్యం? ఉదయకాలం ప్రార్థనకు సాదృశ్యం. దేవునికి ఏంది ఇష్టమైన బలి? విరిగిన హృదయమే ఇష్టమైంది. కాబట్టి క్రీస్తు కూడా ఉదయకాలంలో తన పరిచయం చేసినప్పుడు ఉదయకాలం లేచి ప్రార్థనకి వెళ్తాడు. శిష్యులు వెతుకుతారు, మన బోధకుడు ఎక్కడ పోయి చూసరికి ఏం చేస్తాడు? ప్రార్థనలో ఉంటాడు. కాబట్టి మీరు కూడా మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, మీ పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానం ఉన్నా కానీ జాన్ వెస్లీ చూడండి, తల్లి ప్రార్థనతోటి అతను ప్రపంచంలో గొప్ప దైవజనుడు అయ్యాడు. మంచి బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు. కాబట్టి మీకు మంచి బుద్ధి జ్ఞానం వివేచన కావాలంటే ఉదయకాలం లేచి అందరి క్షేమం కోసం, ప్రపంచ క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం యోబు ఏం చేశాడు? ఇతరులను దీవించాడు. తన స్నేహితుడు ఎలీఫజరు వాళ్ళందరినీ దీవిస్తే యోబుకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది. ఫస్ట్ ఎంత కోల్పోయిండో అంతకంటే అధికమైన ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఇతరులను ఎక్కువగా దీవించండి. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఒక కుటుంబంలో కొడుకు తండ్రికి ఆస్తుల విషయంలో తగాదాలు, ఒక తండ్రికి 3 కుమారులు ఉన్నారనుకోండి, ఆస్తుల విషయంలో తగాదాలు. గొడవలు పోవాలంటే, లొల్లు పోవాలంటే ఏం చేయాలి? కుటుంబం అంతా ఉపవాసం చేయాలి. వారంలో 2 రోజులు 3 రోజులు చేస్తే ఏమవుతుంది? పానం మంచిగా అలగా ఉంటుంది. మీకు కుటుంబంలో ఏ గొడవలు అనేవి ఉండవు. కాబట్టి ఈ కుటుంబంలో గొడవలు కానీ, మీ ఆఫీస్లో, మీ వ్యాపారంలో, మీ వృత్తి పనిలో మీకు సాలరీ ఇన్కమ్ పెరగాలన్నా కానీ ఉపవాసము, ప్రార్థన, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవడము, ఓపిక, కనికరం ఇవి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆశీర్వాదాలు మనని పరిగెత్తుకుంటూ వస్తాయి. మళ్ళీ దీవించాలి. ఆత్మలో కూడా తన సహోదరుని దూషించద్దు. 1 కొరింథీ 14వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు, నేను మనసుతో ప్రార్థన చేయదను, ఆత్మతో ప్రార్థన చేసేదని అంటాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. క్రీస్తు ఏమన్నాడు? కనికరం గలవారు దాంట్లో కనికరం పొందుదురు. కాబట్టి మనం పక్కన వాళ్ళని ప్రేమిస్తాం, దీవిస్తాం, మనకు ఆటోమేటికల్లీ ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. కాబట్టి మనం ఎక్కువ దీవించబడాలంటే, మనకు ఎక్కువ ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలంటే దీవించాలి. దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. కాబట్టి యోబు యొక్క సహనం చూసి ముందుకెళ్తే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. మరి మోషే చూడండి, ఐగుప్తు నుంచి కానానుకు కాలినడకతో నడిస్తే 11 రోజుల ప్రయాణమే అది. యోసేపు తన అన్నదమ్ములు పోతీఫేరు వాళ్ళకు ఇస్మాయిల్కి అమ్మినప్పుడు 11 రోజులనే తీసుకుపోతారు. 11 రోజుల ప్రయాణం, కానీ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని టెస్ట్ చేస్తాడు. అది దేవుని యొక్క ఓపిక. కాబట్టి యోబు కూడా ఓపిక, ఎన్నో రోజులు ఓపికతో ప్రార్థన చేయంగా 2 ఆశీర్వాదం పొందుతారు. కాబట్టి మీరు కూడా మీ సమస్య ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఎరుకులున్నా దేవుని యందు విరిగిన హృదయంతో, భయభక్తులతో ఉండండి. తన చేతుల కింద దీన హృదయంతో, ఓపికతో ఉంటే ఖచ్చితంగా మనకు డబుల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. నేనైతే ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించానో నియర్లీ మోర్ దెన్ 20 years వేకుజాము లేస్తేనే అందరినీ దీవిస్తాం. కాబట్టి నాకు మెండైన దీవెనలు.
సో మీరు కూడా మీ శ్రమలు పోవాలంటే ఇతరులను దీవించండి, ఖచ్చితంగా మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మరి రోమపత్రిక 10:17 ఏం చెప్తుంది? వినుట వల్ల విశ్వాసం అధికమగును. కాబట్టి దేవుని వాక్యం వినాలి. మీరు లంచ్ బ్రేక్ టైంలో కానీ, ప్రయాణాల్లో కానీ, ఫ్రీ టైంలో దేవుని వాక్యం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. వినటం వల్ల విశ్వాసం అధికమవుతుంది. చాలామంది మామూలుగా వార్తలు వినడం, ఇతరుల సంభాషణలు వినడం, అట్లా విన్నప్పుడు మన ఆత్మీయ జీవితం, స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ గ్రోత్. అంటే మీ ఆత్మీయ జీవితం పెరగలేకపోతుంది. మనం స్పిరిచువల్లీ వెరీ వెల్ మంచిగా ఉండాలంటే, దుష్టుడు అపవాది వేసి అగ్నిమాలు ఎదుర్కొనే శక్తి కావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, ఉపవాసం ఉండాలి, ఇతరులకు దాన ధర్మాలు చేయాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. మరి క్రీస్తు ఏం చేసిండు? తన 12 మంది శిష్యుల పాదాలు కడిగిండు. తండ్రికి లోబడి అడవికి వెళ్ళి కట్టెకున్న చెలికలు చెక్కడం, కర్రలు మోసుకురావడం, వర్రంగి పని చేసినప్పుడు ఆ చెక్క పుట్ట అవన్నీ ఊడవడం, క్లీనింగ్ పని చేసిండు. తండ్రికి లోబడ్డాడు. శిష్యుల పాదాలు కూడా కడిగిండు, క్లీనింగ్ పని. మోసం చేసిండు, గొర్రెల ఎరువు ఊడవడం, క్లీనింగ్ పని. చూసారా ఎంత తగ్గింపు జీవితం ఉంటే దేవుడు అంతగా హెచ్చించిండు. ప్రార్థన, ఉపవాసము, పరిశుద్ధ గ్రంథం చదవడం, ఇతరులకు దానధర్మం చేయడము, తగ్గింపు జీవితం. ఇప్పుడు ఉంటే మనం ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదుగుతాం. మరి చైనా అనే దేశంలో జంబో అనే వృక్షం ఉంటుంది ఒకటి. అది 7-8 సంవత్సరాల దాకా అసలు ఏం పెరుగుదల ఉండదు. దానికి రైతు ఏం చేయాలి? నీళ్లు పోయాలి, దానికి గడ్డి పీకాలి, ఎరువు వేయాలి. 7-8 సంవత్సరాల తర్వాత ఒక వారం రోజులనే 8-9 మీటర్లు ఎత్తు పెరుగుతుంది. ఆ వృక్షంకున్న, ఆ చెట్టుకున్న ప్రత్యేకత అది. మామూలు చెట్లు అయితే వారం రోజులనే చిగురొచ్చి పెరుగుతుంది. కానీ చైనా అనే దేశంలో జంబో అనే వృక్షం ఉంది. ఆ చెట్టు యొక్క ప్రత్యేకత అది. కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రమల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఓపికతో, యోగు లాంటి సహనంతో, మోషే మిక్కిలి సాత్వికుడు, పుట్టలే భవిష్యత్తులో పుట్టబోడు. అలాంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కానీ మనం మోషని చూడాలి. మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. బైబిల్, ఖురాన్, భగవద్గీత, తోరా, ఉపనిషత్తులు ఇవన్నీ మోషే ద్వారా వచ్చినాయి. కాబట్టి మోషే ఎంత ఓపికపరుడు, దేవునితోని మాటలో పడ్డాడు. ఇటు ఇశ్రాయేల్ జనాంగాన్ని, ఒక తల్లి చిన్నపిల్లల్ని ఓపికత ఎంత ఇస్తుందో అంత ఓపికత చూసి 40 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి 40 సంవత్సరాలు నడిపిస్తాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, పుట్టలే పుట్టబోడు. మరి మత్తయి సువార్త 7:7 ఉంది కదా, మోషే లాంటి సాత్వికని అంటే దేవాన్ని దేవుని అడగండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి. మరి నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, మా వారి పేరు లత, వాళ్ళ అక్క పేరు గంగు, గుగ్గుల తిరుపతి, లక్ష్మి, మనోజు, శ్రీవాణి, మల్లేశం, దేవక్క, ప్రమిళ, భార్గవ్, తమ పేరు మోహన్, జమున. వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.